జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్‌కి ఇంకా ఎగ్జాక్ట్‌గా 30 డేస్ కూడా లేదు. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వర్క్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 30 డేస్ ప్రిపరేషన్ మీ ర్యాంక్‌ని, మీ కాలేజ్‌ని డిసైడ్ చేస్తది. సో, నేనిప్పుడు మీకు 10 చాప్టర్స్ చెప్తా మ్యాథ్స్‌లో. ఈ 10 చాప్టర్స్ చేస్తే చాలు మీకు 60+ మార్క్స్ వస్తాయి. అండ్ నేను చెప్పే 10 చాప్టర్స్ కూడా వెరీ ఈజీ చాప్టర్స్ అండ్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఫస్ట్‌గా కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం. 2025లో టోటల్ 19 పేపర్స్ కండక్ట్ చేశారు. 2024లో 20 పేపర్స్ కండక్ట్ చేశారు. 2023లో 24 పేపర్స్ కండక్ట్ చేశారు. టోటల్ లాస్ట్ 3 ఇయర్స్‌లో జేఈఈ మెయిన్స్ 63 పేపర్స్ కండక్ట్ చేశారు. బోత్ ఏప్రిల్ అండ్ జాన్యువరి షిఫ్ట్స్ 2 కలిపి లాస్ట్ 3 ఇయర్స్‌లో 63 పేపర్స్ కండక్ట్ చేశారు. సో, కోఆర్డినేట్ జామెట్రీలో ముందుగా చూస్తే స్ట్రెయిట్ లైన్స్ 2025లో 17 క్వెషన్స్ వచ్చాయి. 2024లో 24 క్వెషన్స్ వచ్చాయి. 2023లో 12 క్వెషన్స్ వచ్చాయి. టోటల్ 53 క్వెషన్స్ వచ్చాయి. సో, టోటల్ పేపర్స్. సో, ఇక్కడ పర్ పేపర్‌కి ఎన్ని క్వెషన్స్ వస్తాయో కాలిక్యులేట్ చేసాం 0.84. సో, స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ మీరు చేస్తే పక్కాగా 1 క్వెషన్ వస్తది. మీకు ముందే చెప్పాను మన టార్గెట్ అనేది హై వెయిటేజ్ అండ్ ఈజీ చాప్టర్స్. ఇక్కడ మీరు కంపేర్ చేస్తే సర్కిల్స్ కొంచెం లెంథీ చాప్టర్ అండ్ సర్కిల్స్ అంతా ప్రిపేర్ అయినా సరే డెఫినెట్‌గా క్వెషన్ పెడతామో లేదో చెప్పలేం. కొంచెం ట్రిక్కీ క్వెషన్ వస్తే గనుక సర్కిల్ నుంచి క్వెషన్ పెట్టడం కష్టమైపోద్ది. సో, కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రెయిట్ లైన్స్ ఒక్కటి కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ స్ట్రెయిట్ లైన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి కోఆర్డినేట్ జామెట్రీలో. స్ట్రెయిట్ లైన్స్ నుంచి వచ్చే క్వెషన్ కొంచెం రిలేటివ్‌లీ సింపుల్‌గా ఉంటది అండ్ ఆన్సర్ చేసేలా ఉంటది. సో, కోఆర్డినేట్ జామెట్రీలో అయితే స్ట్రెయిట్ లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూస్తే ఆల్జీబ్రా. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2025లో 34 క్వెషన్స్, 2024లో 40 క్వెషన్స్, 2023లో 47 క్వెషన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే జాగ్రత్తగా 24, 47, 20, 40, 19, 36 అంటే ప్రతి పేపర్‌లో 2 క్వెషన్స్ పక్కా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఉంటున్నాయి. సో, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మరీ అంత కష్టంగా కూడా ఏముండదు. సో, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ పక్కాగా చేయాలి మీరు. నెక్స్ట్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్. సీక్వెన్సెస్ సిరీస్ నుంచి కూడా 1-2 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బైనామియల్ థియరమ్ నుంచి కూడా 1-2 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 1 క్వెషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ ఎందుకు వదిలేసామంటే కంపేర్ టుగా చూస్తే కాంప్లెక్స్ నెంబర్స్ అనేది కొంచెం లెంథీ చాప్టర్ అండ్ అంత ఈజీ చాప్టర్ ఏం కాదు. సో, ఈ 4 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే ఆల్జీబ్రా నుంచి మనం 6-7 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి కూడా నేను చెప్పిన 4 చాప్టర్స్ కూడా రిలేటివ్‌లీ సింపుల్ అండ్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. నెక్స్ట్ మనం కాలిక్యులస్ చూద్దాం. జనరల్‌గా మ్యాథ్స్‌లో అందరికన్నా టఫెస్ట్ పార్ట్ ఏంటంటే కాలిక్యులస్‌లో చాలా మందికి కాలిక్యులస్ చాలా ఇబ్బంది పెడతారు. సో, కాలిక్యులస్‌లో ఓన్లీ సెలెక్టివ్ టాపిక్స్ చేద్దాం. డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి క్వెషన్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి. కానీ ఆ చాప్టర్ కొంచెం చాలా మంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. సో, దాన్ని ఈజీ చాప్టర్స్ లిస్ట్‌లో పెడతలేదు. అందరూ పక్కాగా చేయవలసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫంక్షన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1-2 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫంక్షన్స్ నుంచి 1-2 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి 0-1 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఈ 3 చాప్టర్స్ చేయడంతో మనం కాలిక్యులస్ నుంచి 3-4 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మిస్లీనియస్ ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ 3D జామెట్రీ అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్. మీరు ప్రిపరేషన్ ఏ లెవెల్‌లో ఉన్నా సరే దీని మీద మాత్రం చాలా ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బీభత్సంగా క్వెషన్స్ వస్తున్నాయి. 2025లో 34 క్వెషన్స్, 2024లో 43 క్వెషన్స్, 2023లో అయితే ఏకంగా 72 క్వెషన్స్ వచ్చాయి. ఆన్ అన్ యావరేజ్ పేపర్ చూస్తే 2.3 క్వెషన్స్ అంటే ప్రతి పేపర్‌లో 2 క్వెషన్స్ పైగా వస్తున్నాయి 3D జామెట్రీ నుంచి. ఈ 3D జామెట్రీ ఒక్కటే ప్రిపేర్ అయితే 2-3 క్వెషన్స్ వస్తాయి. 3+ కూడా రావచ్చు కొన్నిసార్లు. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రా కూడా అంతే పొటెన్షియల్ ఉన్న చాప్టర్. దీని నుంచి కూడా 1-2 క్వెషన్స్ ఈజీగా వస్తాయి. సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి 1 క్వెషన్ పక్కాగా వస్తుంది ప్రతిసారి మీరు ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే. సో, ఈ చాప్టర్స్ చేయడం ద్వారా 5-6 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. నేను 3D జామెట్రీ నుంచి 2-3 క్వెషన్స్ అంటున్నాను. ఇవి కరెక్ట్‌గా 2-3 రావచ్చు. 3 కంటే ఎక్కువ రావచ్చు. లేదంటే 1 క్వెషనే రావచ్చు.
కానీ మీరు ఎప్పుడైతే ఈ 3 చాప్టర్స్ చేస్తారో 3D జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, సెట్స్ అండ్ రిలేషన్స్, ఈ 3 కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ కాబట్టి ఈ 2 హై వెయిటేజ్ చాప్టర్, ఇది సింపుల్ చాప్టర్. ఎప్పుడైతే 3 చాప్టర్స్ చేస్తారో ఒకవేళ వెక్టర్ 3D జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినా వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్గా కవర్ అయిపోద్ది. సో ఫైనల్ లిస్ట్ ఇది టాప్ 10 చాప్టర్స్ మ్యాథ్స్లో. ఈ 10 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మనకి 15 నుంచి 17 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 చాప్టర్స్ కూడా నేను చెప్పినవి హై వెయిటేజ్ అండ్ ఈజీ చాప్టర్స్. సో ఈ 10 చాప్టర్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అందులోని ఫస్ట్ 6 చాప్టర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 3D జామెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, వెక్టర్ ఆల్జీబ్రా, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఫంక్షన్స్ ప్లస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, బైనామియల్ థియరం, ఈ 6 చాప్టర్స్ని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈ 6 చాప్టర్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, స్ట్రైట్ లైన్స్. సో ఈ 10 చాప్టర్స్ అయితే పక్కా కంప్లీట్ చేయండి. సో ఇది గాయస్ టాప్ 10 చాప్టర్స్ మ్యాథ్స్ లిస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవర్ జేఈ మెయిన్ ఎగ్జామ్ గాయస్. జేఈ మెయిన్స్కి ఇంకా హార్డ్లీ 30 డేస్ కూడా లేదు. సో హార్డ్ వర్క్ చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది.